రీసెంట్‌గా టాటా పంచ్ ఈవీ అయితే అఫీషియల్‌గా లాంచ్ అయింది. టాటా టియాగోకి, టాటా నెక్సాన్‌కి మిడిల్ సెగ్మెంట్‌లో ఈ పర్టిక్యులర్‌గా వెహికల్ అయితే వస్తుంది. ఇప్పటి వరకు డీటెయిల్డ్ వీడియో కనుక మీరు చూడనట్టయితే ఖచ్చితంగా ఛానల్ విజిట్ చేసి చూడండి. లేదంటే లింక్ అనేది ఐ బటన్‌లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా చెక్ చేయండి. దీని యొక్క బ్యాటరీ షార్ట్ రేంజే కావచ్చు, లాంగ్ రేంజే కావచ్చు అండ్ వేరియంట్స్ కంప్లీట్‌గా డీటెయిల్డ్ ఒక డెడికేటెడ్ పంచ్ ఈవీ పైన వీడియో అయితే ఉంది. ఖచ్చితంగా చూడడం మాత్రం మర్చిపోద్దు. ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ వీడియో వచ్చేసి మనకి పాజిటివ్స్‌తో పాటు కొన్ని నెగెటివ్స్ కూడా మనం తెలుసుకుందాం. సో 7 పాజిటివ్‌తో పాటు మనకి 4 నెగెటివ్ పాయింట్స్ అయితే టాటా పంచ్ ఈవీ ఎస్పెషల్లీ ఈ ఈవీ పైన మనం తెలుసుకోబోతున్నాము ఈ పర్టిక్యులర్‌గా ఈ వీడియోలో. మరి లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. నేను మీ రితేష్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మన ఫస్ట్ పాజిటివ్ పాయింట్ అయితే ఫస్ట్ పాజిటివ్స్ డిస్కస్ చేస్తాను. సో 7 పాజిటివ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి మనకి రేంజ్. సో ఏ ఈవీ వెహికల్ అయినా మనం ఫస్ట్ చూసేది రేంజ్ అనమాట. సో ఎంత బ్యాటరీకి మనకి ఎన్ని కిలోమీటర్స్ వరకు మనం ట్రావెల్ చేయగలుగుతామని. సో పంచ్ అనే కాదు ఏ ఈవీ వెహికల్ అయినా కానీ పర్టికులర్గా మనం పంచ్లో చూసుకున్నట్టయితే 25 కిలోవాట్ మనకి షార్ట్ రేంజ్ అయితే డిస్టెన్స్ వస్తుంది. సో 315 కిలోమీటర్స్ మనము ట్రావెల్ చేయొచ్చు అండ్ 35 కిలోవాట్ లాంగ్ రేంజ్ మనం ట్రావెల్ చేసేది 421 కిలోమీటర్స్ లాంగ్ రేంజ్లో. అండ్ కంపారిజన్ మనం నెక్సాన్తో చూసుకున్నట్టయితే నెక్సాన్ ఏదైతే లో రేంజ్ వేరియంట్ ఉందో సేమ్ దానికి ఈ లో రేంజ్ పంచ్ లో రేంజ్ వేరియంట్ అయితే సిమిలర్గా ఉంటుంది అండ్ దట్టు నెక్సాన్ కంటే కూడా మనకి తక్కువ ప్రైస్లో ఆఫర్ చేస్తున్నారు. సో అందుకనే నేను ఫస్ట్ పాయింట్ ఇది రేంజ్ అని పెడుతున్నాను. అండ్ మనకి ఓవరాల్గా అంటే మనకి రియల్ లైఫ్లో చూసుకున్నట్టయితే మనకి వీళ్ళు ప్రెడిక్ట్ చేసింది 25 కిలోవాట్ అంటే షార్ట్ రేంజ్ 315 వరకు ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఒక 220 నుంచి 230 వరకు మనకి రియల్ టైమ్గా వస్తుంది అనమాట మనకి రేంజ్ అనేది. అండ్ మనకి లాంగ్ చూసుకున్నట్టయితే ఏదైతే 35 కిలోవాట్ బ్యాటరీ ఏదైతే ఉందో అది 421 కిలోమీటర్స్ వీరు పెట్టింది. కాకపోతే రియల్ లైఫ్లో మనం చూసుకున్నట్టయితే అరౌండ్ 300+ వరకు మనకి వస్తుందన్నమాట. సో విచ్ ఈస్ గుడ్ అనే చెప్పొచ్చు. ఈవెన్ మనకి షార్ట్ రేంజ్ తీసుకుంటే కనుక సిటీ డ్రైవ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో 220 నుంచి 230 వరకు మనకి రేంజ్ అయితే వస్తుంది. సో చాలా వరకు మన డే టు డే లైఫ్లో మన వర్కే కావచ్చు. సో ఇది పర్టికులర్గా ఈ వెహికల్ యూజ్ చేసుకున్నట్టయితే చాలా వరకు మన నీడ్స్ అయితే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఈ షార్ట్ రేంజ్లో కూడా. అండ్ ఈవెన్ లాంగ్ రేంజ్ మనకి 300+ కిలోమీటర్స్ వరకు రియల్ లైఫ్లో వస్తుంది కాబట్టి ఇది కూడా బెటర్ ఆప్షన్ అని చెప్తాను నేను పర్టికులర్గా టాటా పంచ్ ఈవీలో. సెకండ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి మనకి ఫీచర్స్. సో పెట్రోల్తో కంపేర్ చేస్తే టాటా పంచ్ యొక్క ఈవీ అనేది చాలా ఫ్యూచరిస్టిక్గా విత్ లాట్స్ ఆఫ్ ఫీచర్స్ అయితే మనకు వస్తుంది. నెక్సాన్ ఈవీలో మనకి ఏవైతే ఫీచర్స్ ఉంటాయో 20 lakh బడ్జెట్లో వచ్చే నెక్సాన్ ఈవీలో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవే ఫీచర్స్ ఇందులో కూడా యాడ్ అవుతాయి అండ్ దట్ టు లో ప్రైస్లో. సో ఫీచర్స్ గురించి చాలా వరకు చెప్పుకోవాల్సింది. సో ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. సో ఒక్కసారి చెక్ చేయండి ఫీచర్ వైజ్గా ఒక ఫ్యూచరిస్టిక్ కార్ ఈవీ పంచ్ ఏ విధంగా మనకు ఉండబోతుందో. ఫీచర్ చూసుకుంటే సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్తో పాటు మనకి 10-inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ మ్యాప్ వ్యూ. సో మ్యాప్ వ్యూ ఇవ్వడం వల్ల ఇంకా అడ్వాన్స్డ్గా మనం దీన్ని వ్యూ చేయొచ్చు అనమాట. లైక్ మనకి మ్యాపే కావచ్చు డైరెక్ట్గా మనకి డిజిటల్ స్క్రీన్ పైన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పైన మనం డైరెక్ట్గా చూడొచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యూచరిస్టిక్ ఫీచర్ అని నేను చెప్తాను. అండ్ దాంతోపాటు 10-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్తో పాటు 360-degree కెమెరా, ఆర్కేడ్ ఈవీ లైక్ మనం మల్టిపుల్ యాప్స్ అయితే బ్రౌజ్ చేయొచ్చు, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్లెస్ ఛార్జర్, డ్రైవ్ మోడ్స్, వెంటిలేటెడ్ సీట్స్తో పాటు సన్ రూఫ్ కూడా అండ్ దాంతోపాటు మనకి కనెక్టెడ్ కార్ ఫీచర్ ఇట్లా చాలా వరకు ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఆటో అంటే రెయిన్ సెన్సింగ్ వైపర్స్తో పాటు ఆటో డిమింగ్ ఐఆర్ విఎం సో ఇంటర్నల్గా మనం చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటే ఇల్యూమినేటెడ్ కూల్డ్ గ్లవ్ బాక్స్ కూడా ఈ టాటా పంచ్ ఈవీలో చూడొచ్చు అనమాట. అండ్ థర్డ్ పాజిటివ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాము, అదే ఎక్స్టీరియర్స్. టాటా పంచ్ ఎక్స్టీరియర్స్ అయితే మనకి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ పార్ట్ ఈవెన్ మోర్ అట్రాక్టివ్గా ఉంటుంది. కాకపోతే రియర్ అయితే కొంచెం మనకి సిమిలర్గానే అనిపిస్తుంది. పెట్రోల్ మోడల్తో కంపేర్ చేస్తే కొంచెం సిమిలర్గానే అనిపిస్తుంది. కాకపోతే చాలామందికి ఇష్యూ ఉంది అయితే ఈ రియర్ పార్ట్లోనే కొంచెం మనకి ఆడ్గా అనిపిస్తుందని. కాకపోతే మైనర్ చేంజెస్ అయినాయి. రియర్ ఈవెన్ మనకి సేమ్గానే అనిపిస్తుంది పెట్రోల్తో కంపేర్ చేస్తే ఈ పంచ్ ఈవీ అనేది. సో ఫ్రంట్ అయితే చాలా ఫ్యూచరిస్టిక్గా ఒక న్యూ డిజైన్ అయితే తీసుకొచ్చినది. కాకపోతే రియర్లో మాత్రమే కొంచెం మనకి డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే ఎక్స్టీరియర్ పరంగా ఫీచర్స్ వైజ్ కూడా చాలా చాలా బెటర్ అని చెప్పొచ్చు. అందుకే నేను పాజిటివ్ పాయింట్లో కన్సిడర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎక్స్టీరియర్లో చూసుకుంటే మనకి ఇంతకుముందు చెప్పినట్టు సో పెట్రోల్తో కంపేర్ చేసి చాలా వరకు మనకి అడ్వాన్స్డ్ అయిందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఫ్రంట్ పార్ట్ మనకి కనెక్టెడ్ డిఆర్ఎల్స్ అయితే వాళ్ళు ఇచ్చినారు అండ్ సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఇవన్నీ యాడెడ్ ఫీచర్సే. అండ్ మనకి అన్నీ కూడా ఎల్ఈడి బల్బ్స్ అయితే వస్తాయి. మనకి పెట్రోల్ వర్షన్లో మీరు చూసుకున్నట్టయితే మనకి హలోజన్ వస్తుండే బల్బ్స్ అనేవి. ఇందులో మనం చూసుకున్నట్టయితే
ఎల్ఈడివే వస్తాయన్నమాట. సో ఇది మేజర్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. ఎక్స్టీరియర్ పరంగా ఒక బెటర్గా మనకి ఈ పంచ్ అయితే ఈవీ అనిపిస్తుంది. ఫోర్త్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి మనకి పర్ఫార్మెన్స్ అనమాట. సో మనకి పర్ఫార్మెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ టాటా పంచ్ ఈవీలో మీరు చూసుకున్నట్టయితే లాంగ్ రేంజ్ అనేది 120 bhp పవర్తో పాటు 190 Nm టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో లాంగ్ రేంజ్ మనం చూసుకున్నట్టయితే జస్ట్ 0 to 100 అనేది 9.5 సెకండ్స్లో మాత్రమే మనం ఈ పికప్ని అందుకోవచ్చు. వెదర్స్ లో రేంజ్ చూసుకున్నట్టయితే మనకి 82 bhp పవర్తో పాటు 114 Nm టార్క్ని అయితే ఈ టాటా పంచ్ ఈవీ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ నెక్సాన్ లాంగ్ రేంజ్తో కంపేర్ చేస్తే 127 bhp పవర్ అక్కడ దొరుకుతుంది. పంచ్ లాంగ్ రేంజ్ 120 bhp పవర్. సో ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా వరకు వర్తీ అని చెప్తాను పర్ఫార్మెన్స్ వైజ్గా ఈ టాటా పంచ్ ఈవీ అనేది. సో ఇంత కొంచెం బడ్జెట్ రేంజ్లో మనకి ఇంత మంచి పికప్ అయితే చాలా చాలా బెటర్ ఆప్షన్ అని చెప్తాను నేను పర్ఫార్మెన్స్ వైజ్గా. సో పర్ఫార్మెన్స్ని నేను మైండ్లో పెట్టుకొని పర్టికులర్గా పంచ్లో ఈ పాజిటివ్ పాయింట్గా నేను ఫోర్త్ పాజిటివ్ పాయింట్గా కన్సిడర్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ పాజిటివ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఫిఫ్త్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి రన్నింగ్ కాస్ట్. సో ఈ రన్నింగ్ కాస్ట్ పర్టికులర్గా టాటా పంచ్కి మాత్రమే కాదు, సో అన్ని ఈవీ వెహికల్స్కి కూడా మెయిన్ అడ్వాంటేజ్ ఈవీ వెహికల్స్ యొక్క మనకి ఏంటంటే మనకి రన్నింగ్ కాస్ట్. సో జస్ట్ మనం ఇంట్లోనే కనుక ఈ టాటా పంచ్ ఈవీని ఛార్జ్ చేసుకుంటే 1 రూపీ మనకి రన్నింగ్ కాస్ట్ అనేది పడుతుంది పర్ కిలోమీటర్. సో చాలా వరకు చీప్ అని చెప్తాను నేను. అండ్ దాంతోపాటే బ్యాటరీ లైఫ్. సో బ్యాటరీ లైఫ్ అయితే చాలా వరకు ఇంపార్టెంట్. అండ్ 8 years వరకు మనకి వ్యారంటీ అయితే వస్తుంది బ్యాటరీ లైఫ్ పైన. అండ్ కొంతమంది వెహికల్ యూస్ చేసేది ఈ జనరేషన్లో చాలా తక్కువ అని చెప్పొచ్చు. 8 years వరకు వెహికల్ని పర్టికులర్గా యూస్ చేసేవాళ్ళు. ఈవెన్ ఒక 4 to 5 years కూడా చేంజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ 2 to 3 yearsలో కూడా చేంజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో చాలా వరకు 8 to 10 years వాడేవాళ్ళు చాలా రేర్ అని చెప్పొచ్చు. అండ్ కమింగ్ ఫ్యూచర్లో ఇంకా ఎటువంటి మార్పులు వస్తాయో తెలియదు వెహికల్స్ పైన. సో అడ్వాన్స్డ్ రావచ్చు, ఇంకా టెక్నాలజీ పరంగానే కావచ్చు, లేకపోతే ఈవీలో ఇంకా చాలా వరకు అడ్వాన్స్డ్గా రావచ్చు. సో తక్కువ బడ్జెట్ ఇప్పుడు పంచ్ వచ్చినట్టే. అండ్ ఇంకా వేరే పెట్రోల్తో కంపేర్ చేస్తే సో పెట్రోల్ కూడా ఇంకా చాలా వరకు మంచి మంచి మోడల్స్ అయితే రావచ్చు. సో చాలా వరకు ఎక్కువ టైం వాడేది తక్కువ జనాలని నేను చెప్తాను. ఇప్పుడు సిక్స్త్ పాజిటివ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. సిక్స్త్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి సేఫ్టీ. సో మీకు అందరికీ తెలిసిందే టాటా పంచ్ పెట్రోల్ వర్షన్ వచ్చేసి మనకి 5 star రేటెడ్తో వస్తుంది. అండ్ పర్టికులర్గా ఈ ఈవీ అనేది సపరేట్ అంటే ఈవీ ప్లాట్ఫామ్ పైన ఒక స్పెసిఫిక్ ప్లాట్ఫామ్ పైన ఆర్కిటెక్చర్తో బేస్ అయినప్పటికీ సేఫ్టీకి చాలా వరకు ఇంపార్టెన్స్ ఇచ్చినారు. సో సేఫ్టీలో ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ దాంతోపాటే 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్గా వస్తాయి. లైక్ టీపీఎంఎస్తో పాటు హిల్ హోల్ కంట్రోల్ వస్తుంది, ఈఎస్పీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఏబిఎస్ విత్ ఈబిడి అండ్ అన్ని బ్రేక్స్ కూడా. సో ఆల్ డిస్క్ బ్రేక్స్ కూడా మనకి ఈ టాటా పంచ్ ఈవీలో మనకి లభిస్తుంది. సో సేఫ్టీ వైజ్గా ఒక బెటర్ ప్యాకేజ్ అని చెప్తాను నేను టాటా పంచ్ ఈవీ. ఇప్పుడు 7th పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. పాజిటివ్ పాయింట్ 7th పాజిటివ్ పాయింట్ వచ్చేసి మనకి స్పేస్ మేనేజ్మెంట్ అనమాట. సో రియర్తో కంపేర్ చేస్తే మనకి ఓవరాల్ స్పేస్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది. సో నెగిటివ్ పాయింట్స్లో నేను రియర్ గురించి మాట్లాడతాను. ఇప్పుడైతే మనం వీల్ బేస్ చూసుకున్నట్టయితే 2445 mm ఉంది మనకి వీల్ బేస్. జస్ట్ ఇది నెక్సాన్తో కంపేర్ చేస్తే జస్ట్ 53 mm మాత్రమే తక్కువ. సో ఇంచుమించు మనం నెక్సాన్తో దీన్ని కంపేర్ చేయొచ్చు. నెక్సాన్తో సమానంగా ఉంటుంది, జస్ట్ ఒక 53 mm తప్ప. సో మనకి ఓవరాల్గా మనం బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే 366 liters అయితే బూట్ స్పేస్ అయితే వస్తుంది. సో ఇది మళ్ళీ మనకి నెక్సాన్తో కంపేర్ చేస్తే నెక్సాన్ కంటే కూడా పెద్ద బూట్ స్పేస్ మనకి పంచ్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి కొత్తగా వచ్చింది. అండ్ ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పి ఉన్నాను, డెడికేటెడ్ ఏదైతే టాటా పంచ్ ఈవీ చేస్తున్నానో ఆ వీడియోలో చెప్పున్నాను. సో ఫ్రంక్ అనే ఫీచర్ ఫస్ట్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ ఈ పంచ్లోనే తీసుకురావడం జరిగింది. మనకి బానెట్లో ఎక్స్ట్రా స్పేస్ మనకి లభిస్తుంది. అది మనకి చేసుకుంటే 14 liters మనకి ఎక్స్ట్రా బూట్ స్పేస్ అయితే వస్తుంది. సో బానెట్లో మనం ఓవరాల్గా స్పేస్ మేనేజ్మెంట్ అయితే చాలా హ్యూజ్ అనే చెప్పొచ్చు పంచ్లో. అండ్ రియర్ గురించి సో నెగిటివ్ పాయింట్లో చెప్తాను, ఖచ్చితంగా నెగిటివ్ పాయింట్స్ కూడా చూడండి. సో ఇది ఓవరాల్గా 7 పాజిటివ్ పాయింట్స్. ఇప్పుడు ఒక్కొక్కటిగా నెగిటివ్ మాట్లాడుకుందాం. ఫస్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి ప్రైస్ అనమాట. సో దీని ప్రైస్ నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ ప్రైస్ మనం చూసుకున్నట్లయితే 10.99 అంటే 11 మనం వేసుకున్నా కానీ 11 to మనకి టాప్ మోడల్ 14.45 lakhsకి అయితే వెళ్తుంది టాప్ మోడల్ అనేది. ఒకవేళ మీకు ఇందులోనే కనుక టాప్ మోడల్లో కూడా సన్ రూఫ్ కావాలంటే 50,000 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి ఫాస్ట్ ఛార్జింగ్ కనుక మనకు కావాలనిపించినప్పుడు ఇంకొక 50,000 మనం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 15.5 lakh అయితే దీని వర్త్ అయితే పడుతుంది. సో ఇది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే పంచ్ ఇది ఆల్రెడీ మనం తెలుసు బడ్జెట్ వెహికల్ అనమాట. ఇది ఇంకొక 1 to 1.5 lakh కనుక తక్కువ బడ్జెట్ ఉంటే కనుక చాలా వరకు ఇది ఒక చెప్తున్నాను కదా ఈవీ ఇండస్ట్రీలో
ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు బూమ్ ఉంది. ఇంకొంచెం మనకి కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అనే పర్సనల్ ఫీలింగ్ అనమాట. సో మీలో ఎంతమందికి ఈ పాయింట్తో అగ్రీ చేస్తారో నాకు కింద మీద కమెంట్స్ చేయొచ్చు కూడా. సో పర్సనల్గా నా పాయింట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది. ఇప్పుడు సెకండ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాము. సెకండ్ నెగిటివ్ పాయింట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేను చెప్తాను. ఎందుకు అంటే మనకి ఈవెన్ టాప్ మోడల్ తీసుకున్నా కానీ స్పేర్ వీల్ అయితే రాదు. సో మరి ఎందుకు ఇవ్వలేదు కంపెనీ నాకైతే ఇప్పటికి అర్థమవుతలేదు. స్పేర్ వీల్ అయితే రాదు మనం టాప్ మోడల్ తీసుకున్నా కానీ. ఇది వన్ ఆఫ్ ద కాస్ట్ కటింగ్ అయితే నేను చెప్తాను. కాకపోతే ఇప్పుడైతే స్పేర్ వీల్ అనేది చాలా వరకు మ్యాండేటరీ అనమాట. సో ఈ పాయింట్తో ఎంతమంది అగ్రీ చేస్తుందో నాకు కింద కామెంట్స్లో మీరు తెలియచ్చు. అండ్ ఇప్పుడు థర్డ్ నెగిటివ్ పాయింట్ అయితే వెళ్ళిపోదాం. థర్డ్ నెగిటివ్ వచ్చేసి మనకి స్పేస్. సో పాజిటివ్లో చూడొచ్చు మనకి ఓవరాల్ స్పేస్ మేనేజ్మెంట్ బాగా ఉంది. కాకపోతే రియల్ స్పేస్ అనేది నేను నెగిటివ్లో డిస్కస్ చేస్తాను చెప్పిన. సో ఇప్పుడు పర్టికులర్గా మనం మాట్లాడుకునేది టాటా పంచ్ ఈవీలో రియల్ స్పేస్ మాత్రమే. సో రియల్ స్పేస్లో మనం చూసుకున్నట్టయితే 3 అడల్ట్స్కి అయితే అంత కంఫర్టబుల్ కాదు. సో ఓన్లీ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 4 మెంబర్స్ మాత్రం చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. అండ్ మనకి లెగ్ రూమ్ ఓకే అని చెప్పొచ్చు. కాకపోతే హెడ్ రూమ్ అనేది కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది టాల్ పర్సన్స్కి. కాకపోతే ఓవరాల్ మేనేజ్మెంట్ స్పేస్ పరంగా బాగానే చేసినప్పటికీ రియర్లో మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయింది ఈ టాటా పంచ్ ఈవీలో అయితే నేను పర్టికులర్గా చెప్తాను. సో ఇది చాలా వరకు అగ్రీ చేయాల్సిన పాయింట్ అనమాట. పర్టికులర్గా మీద నియర్ బై షోరూమ్స్లో వెళ్ళి కూడా మీరు విజిట్ చేయొచ్చు. సో రియర్లో కొంచెం టాల్ పర్సన్స్కి అయితే ఇబ్బంది హెడ్ రూమ్ పరంగా. సో ఓవరాల్గా మనం కంఫర్ట్ వైజ్ చూసుకున్నట్టయితే ఒక 4 మెంబర్స్ మాత్రం చాలా వరకు కంఫర్ట్గా ట్రావెల్ చేయొచ్చు. ఒకవేళ కనుక కొంచెం సన్నగా ఉంటే కనుక మాత్రమే మనం రియర్లో 3 మెంబర్స్ మేనేజ్ చేయొచ్చు. ఇది థర్డ్ నెగిటివ్ పాయింట్. అండ్ ఫోర్త్ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఫోర్త్ నెగిటివ్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అనమాట. సో టాటాలో ఇది ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్న ప్రాబ్లం. సో చాలామంది కస్టమర్స్ దగ్గర మనం ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే ఈ ఆఫ్టర్ సేల్స్ ఇంతకుముందు కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా వరకు చెప్పి ఉన్నాను. కాకపోతే అన్నిటి పరంగా కాదు, అంటే అన్ని సర్వీస్ పరంగా కాదు, కొన్ని సర్వీస్ సెంటర్స్ అయితే మనకి ఈ ఇబ్బంది ఉంది. ఎందుకంటే టాటా వాళ్ళు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇంత అడ్వాన్స్డ్గా ఇంత ఫాస్ట్గా మనకి కొత్త మోడల్సే కావచ్చు, లేకపోతే ఈవీ లాంటి ఒక డెడికేటెడ్ ఈవీ పరంగానే కమింగ్ మోడల్స్ కూడా ఈ ఆర్కిటెక్చర్ పైన, లేకపోతే సపరేట్ మీరు చూసుకున్నట్టయితే ఢిల్లీలో ఒక సపరేట్ షోరూమే ఉంది, ఓన్లీ ఈవీ వెహికల్స్ మాత్రమే అందులో మనకి కనిపిస్తాయి. సో ఇంత అడ్వాన్స్డ్గా అయినప్పటికీ కొంచెం సర్వీస్లో కూడా ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. ఇంకా టాటాని ఎవరు బీట్ చేయలేదని నా పర్సనల్ ఫీలింగ్. అండ్ మారుతితో లేకపోతే హ్యుండైతో కంపేర్ చేస్తే కొంచెం టాటా అయితే వెనుకబడి ఉందని చెప్తాను సర్వీస్ పరంగా మనం చూసుకుంటే యాజ్ కంపారిటివ్లీ మనం చూసుకుంటే. సో ఇందులో కూడా ఖచ్చితంగా ఫోకస్ చేస్తే ఇంకా టాటాని ఇంతకుముందు చెప్పినట్టు ఎవరు బీట్ చేయలేదని చెప్తాను. సో సర్వీస్ పరంగా కొంచెం అయితే ఇష్యూ ఉంది, అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. సో అక్కడక్కడ కొంచెం మనకి బెటర్గా ఉన్నప్పటికీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పింది ఏంటంటే, ఒకవేళ టాటా వెహికల్ కనుక మీరు తీసుకున్నట్టయితే నియర్ బై ఒక్కసారి సర్వీస్ సెంటర్స్ విజిట్ చేయండి, కస్టమర్తో మాట్లాడండి, వాళ్ళకి ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంది, సాటిస్ఫైడా లేదని అడిగి మరీ నేను తీసుకోమని ఇంతకుముందు కూడా చెప్పినాను ఆ వీడియోలో. ఇప్పుడు కూడా పర్టికులర్గా ఆ పాయింట్ అయితే స్ట్రెస్ చేస్తున్నాను. ఇంకొంచెం ఈ పాయింట్లో మనం ఫోకస్ చేసినట్టయితే టాటాని చాలా బెటర్గా ఇంకా పర్ఫామ్ చేస్తుందని నా ఫీలింగ్. వీడియోని ఎండ్ చేసే ముందు జస్ట్ ఇది ఇన్ఫర్మేటివ్ మాత్రమే అనమాట. సో పాజిటివ్స్ కూడా చెప్పినాను, సో నెగిటివ్స్ కూడా చెప్పినాను. అన్నిట్లో కూడా నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ కూడా ఉంటాయి. ఇందులో కూడా నేను ఫోకస్ చేసింది. సో చాలామంది నాకు కమెంట్స్ కూడా పెడతారు ఈ వీడియో చూసిన తర్వాత. సో దయచేసి ఈ నెగిటివ్స్ కనుక మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, అంతే తప్ప జస్ట్ ఇది ఇన్ఫర్మేటివ్ కొరకు మాత్రమే. సో ఈ వెహికల్ ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ మాత్రమే, అంతే తప్ప నాకు టాటా అయితే ఏదో నచ్చలేదని కాదు, లేకపోతే నచ్చిందని కాదు. సో ఏ బ్రాండ్ని కూడా ఇక్కడ నేను డౌన్ చేయను, అట్లాని అప్ కూడా చేయను. సో జస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను షేర్ చేసుకుంటాను. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.